ఇప్పుడు అకర్ణీయ సంఖ్యలను చూద్దాం. అకర్ణీయ సంఖ్యల్లో ముందుగా మనకు సహజ సంఖ్యలు తెలుసు. సహజ సంఖ్యలు ఏంటి? సహజ సంఖ్యల్ని ఎన్తో సూచిస్తాం. సహజ సంఖ్యలు n ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 5 ఇలాగ వీటన్నిటిని సహజ సంఖ్యలు అంటాం. తర్వాత పూర్ణాంకాలు. పూర్ణాంకాలు మనం డబ్ల్యూతో సూచిస్తాం. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు సున్నాతో కలిపి ఉన్న వాటిని 0 1 2 3 ఇలా వీటన్నిటిని పూర్ణాంకాలు అంటాం. తర్వాత పూర్ణ సంఖ్యలు అంటే ఇంటిజర్స్. పూర్ణ సంఖ్యలు దీన్ని జెడ్తో సూచిస్తాం. జెడ్ ఈజ్ ఈక్వల్ దీంట్లో ఏంటంటే మైనస్ విలువలు ప్లస్ విలువలు కలిపి వస్తాయి. డాష్ 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 -3 -2 -1 0 1 2 3 ఇటువంటి వాటిని మనం పూర్ణ సంఖ్యలు అంటాం. తర్వాత అకర్ణీయ సంఖ్యలు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే కర్ణీయ సంఖ్యల్లోకి వస్తాయి. అకర్ణీయ సంఖ్యలు అంటే భిన్న రూపాలు ఉంటాయి. అకర్ణీయ సంఖ్యలు అంటే 1/2 2/3 అలాగే డెసిమల్స్ కూడా వస్తాయి. 0.5 7.5 ఇటువంటి వాటిని కూడా మనం అకర్ణీయ సంఖ్యలు అంటాం. ఈ అకర్ణీయ సంఖ్యల్ని మనం క్యూతో సూచిస్తాం. ఈ అకర్ణీయ సంఖ్యల ధర్మాలు. అకర్ణీయ సంఖ్యల ధర్మాలు ఫస్ట్ ఇది సమవృద్ధి ధర్మం. సమవృద్ధి ధర్మం అంటే ఏదైనా ఒక అకర్ణీయ సంఖ్యకి మళ్ళీ ఇంకొక అకర్ణీయ సంఖ్య కలిపితే వచ్చేది మళ్ళీ అకర్ణీయ సంఖ్య. పూర్ణాంకానికి పూర్ణాంకం కలిపితే వచ్చేది అకర్ణీయ సంఖ్య. మనకి ఏంటంటే a + b = b + a ఇలా రావాలి. a + b = b + a అంటే మనం ఏదైనా ఒక 2 నెంబర్స్ తీసుకున్నాం అనుకో. a = 1 b = 2 తీసుకుంటే ఏమవుతుంది? 1 + 2 = 2 + 1 అంటే 3 = 3. ఈ విధంగా వస్తే దాన్ని ఏమంటా? అకర్ణీయ సమవృద్ధి ధర్మం అంటాం. సమవృద్ధి ధర్మం ఏంటంటే a + b = b + a. అదే కనుక మనం సపోజ్ మనం తీసుకున్నాం దీన్ని సంకలనం ఇది సంకలనంలో కరెక్ట్ 2 వైపులు సమానంగా వస్తుంది. సంకలన ధర్మాన్ని పాటిస్తుంది. అదే వ్యవకలన ధర్మం ఇది సంకలనంలో ఇది పాటిస్తుంది. a + b = b + a. అదే వ్యవకలనంలో అనుకో a - b = b - a. వ్యవకలనం అంటే ఏంటి? a - b = b - a. ఇప్పుడు చూడండి వ్యవకలనం అంటే a - b చేసామనుకో మనకు a - b ఎంత? 1 - 2 ఇదే సంఖ్యలు తీసుకుంటే 2 - 1 ఈ 2 - 1 = +1 కాబట్టి ఇది కాదు. ఇది అకర్ణీయ సంఖ్యల ధర్మాల్లో సమవృద్ధి ధర్మాన్ని పాటించదు. సపోజ్ గుణకారం చూసుకున్నాం అనుకో. గుణకారం ఏంటంటే ఇప్పుడు మనకి a × b చేసామనుకో. ఏని బీతో గురించినా బీని ఏతో గురించినా ఒకటే రావాలి. 1 × 2 ఎంత? 2. అలాగే మనం బీని ఏతో గురించి 2 × 1 2 కాబట్టి ఇక్కడ సమానం కాబట్టి ఇది గుణకార ధర్మానికి అవును. అలాగే భాగాహారం చేసామనుకో. భాగాహారంకి వచ్చేవాడికి సపోజ్ 1/2 ఉంది. a/b అంటే 1/2 a/b. అదే కనుక b/a అనుకో మనకేమవుతుంది? 2/1. ఇది కాదు. ఈ 2 సమానం కాదు కాబట్టి ఇది సమవృద్ధి ధర్మాన్ని పాటించదు. సమవృద్ధి ధర్మం అంటే మనం a + b = b + a అని కాదు. ఒక పూర్ణాంకం వస్తుంది. a + b = ఒక పూర్ణాంకం. అదే పూర్ణాంకం అంటే ఆ పూర్ణాంకాన్ని మనం మళ్ళీ b + a చేసినా కూడా అదే రావాలి. 1 + 2 చేసినా 2 + చేసినా ఒకటే వస్తే దాన్ని అది సమవృద్ధి ధర్మాన్ని పాటిస్తుందని. లేకపోతే సమవృద్ధి ధర్మాన్ని పాటిస్తుంది. ఇందులో సంకలనంలో సమవృద్ధి ధర్మం పాటిస్తుంది. వ్యవకలనంలో కాదు. గుణకారంలో పాటిస్తుంది. భాగాహారంలో మళ్ళీ సమవృద్ధి ధర్మాన్ని పాటించదు. ఇప్పుడు మనం ఈ సమవృద్ధి ధర్మం ఇందాక మనం ఏం చేసాం? సహజ సంఖ్యలు చూసాం. ఇప్పుడు అకర్ణీయ సంఖ్యలకి సమవృద్ధి ధర్మం. అకర్ణీయ సంఖ్యలకి సమవృద్ధి ధర్మం. సమవృద్ధి ధర్మం సమవృద్ధి ధర్మం అంటే ఇప్పుడు ఏంటంటే భిన్న రూపాలు ఉన్నాయి తీసుకుంటాం. భిన్న రూపాలు అంటే సపోజ్ 1/2
3/4 ఉన్నాయి. ఈ రెండాటిని కూడామనుకోండి మనం సంకలనం. మొదటిగా సంకలనం వచ్చేటికి ఈ రెండు కూడితే ఏంటి కాసాకి 4, 2కి 4కి. ఇందులో 2 సార్లు పోతుంది, 2 + 3 అంటే 5/4. దీనికి సంకలనం ఏంటి? అవును. సంకలన ధర్మం, సమృద్ధి ధర్మం అవును. తర్వాత మనం ఇది సంకలనం. తర్వాత వ్యవకలనం. వ్యవకలనంకి వచ్చేవాడికి తీసివేస్తాం 1/2. అలాగే ఇది రెండు వైపులు కలిపి అటు నుంచి ఇటు కూడినా సరే అంతే వస్తుంది. దీనికి కూడా అంతే, 1/2 - 3/4. 1/2 - 3/4 ఇదే సంఖ్యలు తీసుకుంటే దీనికి ఏంటి 4 కాసాగు. 4 కాసాగు ఇది 2 సార్లు 2 - 3 అంటే -1/4. అలాగే మనం ఏం చేద్దాం, ఇప్పుడు 3/4 - 1/2 చేద్దాం. ఎంత? దీనికి కాసాగు 4, 3 - 2 దీనికి +1/4 వచ్చింది. కాబట్టి 2 సమానం కాదు. 2 సమానం కాబట్టి ఇది కాదు, సమృద్ధి ధర్మాన్ని పాటించదు అకర్ణీయ సంఖ్యలకి. అలాగే ఇందాకట్లాగే మళ్ళీ గుణకారం. గుణకారం చేస్తే ఏమవుద్ది? 1/2 × 3/4 దరిచుకోవాలి 3/8. అలాగే 3/4 × 1/2 ఎంత? 3/8. ఈ రెండు సమానంగా వచ్చినాయి కాబట్టి ఇది అవును, సమృద్ధి ధర్మాన్ని పాటిస్తుంది. అలాగే భాగాహారం. భాగాహారంకి వచ్చేవాడికి ఏంటి? ఇందులో 1/2 / 3/4. దీన్ని ఎలా రాస్తాం? 1/2 ఇంటూ దాన్ని రెసిప్రోకల్ రాస్తాం. రెసిప్రోకల్ అంటే 4/3. దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇందులో 2/3 వస్తుంది. ఈ రెండు వాటిని భాగారిస్తాయి. అదే కనుక 3/4ని 1/2తో భాగారిద్దాం. ఎంత అవుతుంది? 3/4 ఇంటూ 2/1 క్యాన్సిల్ చేస్తే ఒకసారి 2 సార్లు అంటే 3/2 వచ్చింది. ఈ రెండు సమానం కాదు కాబట్టి అకర్ణీయ సంఖ్యల్లో కూడా ఇది పాటించదు, సమృద్ధి ధర్మాన్ని పాటించదు. ఇప్పుడు స్థిత్యంతర ధర్మం. స్థిత్యంతర ధర్మంకి వచ్చేటికి స్థిత్యంతర ధర్మం అంటే A + B = B + C. ఇందాకలాగే సహజ సంఖ్యలు తీసుకున్నాం అనుకోండి, 1 + 2 = 2 + 1 3. రెండు వైపుల ఆన్సర్ సమానం కాబట్టి ఇది అవును. అలాగే తర్వాత ఇది సంకలనం. వ్యవకలనంకి వచ్చేటికి 1 - 2 = 2 - 1 కాదు. అలాగే గుణకారంకి వచ్చేటికి 1 × 2 = 2 × 1 అవును. అలాగే భాగాహారంకి వచ్చేటికి 1/2 = 2 ఇది కాదు, 2 కూడా. ఇది అలాగే సహచర ధర్మం. దీనికి సహచర ధర్మం. సహచర ధర్మంకి వచ్చేటికి A + B + C = A + B + C అంటాం. A + B + C = A + B + C. ఇందులో మనం ఏ విలువలు మామూలుగా సహజ సంఖ్యలు తీసుకుందాం. మొదటిగా 1, 2 ఏ విలువ 1, B విలువ 2, C విలువ 3 తీసుకున్నాం అనుకోండి. 1 + 2 + 3 ఏమవుతుంది? 1 + 2 + 3 ఎంత అవుతుంది? 1 + 5 = 3 + 3 6 = 6 సమానంగా వచ్చినాయి కదా. కాబట్టి ఇది అవును, పాటిస్తుంది, సహచర ధర్మం పాటిస్తుంది. అలాగే మనకి ఇప్పుడు పూర్ణ సంఖ్య కర్ణీయ సంఖ్యలు తీసుకుందాం. అకర్ణీయ సంఖ్యలు తీసుకుంటే భిన్న రూపంలో ఉన్నాయి తీసుకుందాం. భిన్న అంటే ఏంటి? A = 1/2, B = 3/2, C = 5/2 తీసుకున్నాం అనుకోండి. దీన్ని చూద్దాం. ఏమవుతుంది? A + B + C కదా. ఫస్ట్ A అంటే ఎంత? 1/2 ప్లస్ B + అంటే 3/2 + 5/2 A + B అంటే 1/2 ప్లస్ 3/2 ప్లస్ 5/2. ఇప్పుడు అయితే 1/2 ఈ రెండు కూడితే ఎంత అవుతుంది? హారాలు సమానంగా లవాలు కూడుకుంటే 8/2 అంటే 4 ప్లస్ 8/2 రాసుకొని ఏం కాదు. = 1/2 ప్లస్ 3/2 అంటే ఎంత అవుతుంది? 4/2. 4/2 అంటే 4/2 ప్లస్ 5/2. ఇప్పుడు రెండు మళ్ళీ హారాలు సమానం కాబట్టి లవాళ్ళు కలుపుకుంటే 9/2 = 9/2. ఇక్కడ కూడా అవును, సమానంగా వచ్చినాయి కాబట్టి అకర్ణీయ సంఖ్యలు తీసుకున్నాం.